47 నుంచి నేడు 2025 వరకు ఆర్ఎస్ఎస్ యొక్క ప్రస్తావం ఏవి పొందుకుంది, ఎంతమంది అధ్యక్షులు అయ్యారు, క్లుప్తంగా చెప్పండి. మౌలికంగా 1948 గాంధీ హత్య తరువాత ఈ బ్యాన్ని ఎదుర్కొని మళ్ళీ సంస్థ లేచి నిలబడటం అనేది ఒక రకంగా భారత చరిత్రలోని అత్యద్భుత ఆశ్చర్యం. ఎందుకంటే నెహ్రూ అంతటి నాయకుడు ఉండి పూర్తిగా ఆ రోజు ఆయనకున్న టోటల్ కమాండ్ తోటి ఆర్ఎస్ఎస్ని పూర్తిగా అణిచివేసే ప్రయత్నం చేశారు. అయినా ఆర్ఎస్ఎస్ ఎదుగుతూనే వచ్చింది. దేశవ్యాప్తంగా కార్యకర్తలు తినడానికి తిండి లేకపోతే పేవ్మెంట్ల మీద పడుకుని కూడా, లేకపోతే రైల్వే ప్లాట్ఫాముల్లో పడుకుని కూడా ఆర్ఎస్ఎస్ శాఖల్ని నడిపించారు, దేశవ్యాప్తంగా పనిచేశారు. 1954 నాటికి ఆర్ఎస్ఎస్ ఒక బలమైనటువంటి శక్తిగా మళ్ళీ తనను తాను నిలబెట్టుకుంది. గురూజీ సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఆర్ఎస్ఎస్కి ఇచ్చారు. అంటే బ్యాన్ ఎత్తివేసిన సమయంలో గాంధీ గారి హత్య పేరిట ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని, ముఖ్యంగా మహారాష్ట్రలో బ్రాహ్మణులను, ఇది కమ్యూనిస్టులు, సోషలిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు టార్గెట్ చేసి సజీవ దహనం చేసిన కేసులు వందలు ఉన్నాయి. సజీవ చరిత్రలో ప్రస్తావన రాదు, దాన్ని చరిత్రలో మరుగుపరిచారు. అయితే గురూజీ కూడా పన్ను నాది, నాలుక నాది, కాబట్టి పళ్ళ మధ్య నాలుక వస్తే నాలుక పళ్ళని విరగొట్టదు, కాబట్టి మనము దీన్ని శాంతంగా మనం ఈ కష్టాన్ని సహించాల్సిందే అని చెప్పి ఆయన మార్గదర్శనం చేసినందువల్ల కార్యకర్తలు దాన్ని పక్కన పెట్టి కష్ట నష్టాలకు ఓర్చి సంఘం పని చేసుకుంటూ వచ్చారు. మీకు ఉదాహరణకు చెప్తున్నాను, సుధీర్ ఫడ్కే తర్వాత మరొక ఆయన సినిమా ప్రొడ్యూసర్ ఉండేవాడు మహారాష్ట్ర, స్టూడియో తగలబెట్టేశారు ఆయనది. ఛత్రపతి శివాజీ సినిమా తీశారు ఆయన, మొత్తం తగలబెట్టేశారు. అట్లా అయినా కూడా సంస్థ నిలబడింది. ఈ సమయంలో ఆర్ఎస్ఎస్ సమాజంలోని వివిధ రంగాల్లోకి వివిధ సంస్థల రూపంలో వెళ్ళింది. విద్యార్థుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వెళ్ళింది. 1950లోనే దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం భావాలకు దగ్గరగా ఉండే పత్రికలు ఆర్గనైజర్, పాంచజన్య, రాష్ట్రధర్మ, జాగృతి, కేసరి, పుంగవ, ఇటువంటి విక్రమ, ఇటువంటి పత్రికలన్నీ కూడా ప్రారంభమైనాయి. దీంతోపాటు 60s వచ్చే నాటికి విశ్వ హిందూ పరిషత్ ప్రారంభమైంది. గిరిజన ప్రాంతాలలో పనిచేయాలన్నటువంటి నిర్ణయంతో వనవాసీ కళ్యాణాశ్రమం ప్రారంభమైంది. ఇవన్నీ సంస్థలు, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్ ప్రారంభమైనాయి. ఇవన్నీ పరంపూజనీయ గురూజీ కాలంలో, గోల్వాల్కర్జీ సమయంలో వారిని గురూజీ అని పిలిచేవారు. వారి కాలంలో ఇవన్నీ ప్రారంభమైనాయి. తర్వాత 73లో వారు చనిపోయారు. వారు చనిపోయిన తర్వాత మధుకర్ దత్తాత్రేయ దేవరస్, బాళాసాహెబ్ దేవరస్ అంటారు, వారు సర్సంఘచాలక్ అయ్యారు. వారు కూడా గురూజీ లాగానే బాధ్యతను చేపట్టినటువంటి మరుక్షణము పెద్ద సంకటం వచ్చి పడింది. 1975లో ఎమర్జెన్సీ వచ్చింది. దేశం ఒక జైలుగా మార్చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, ఆర్గనైజేషన్లో నడుపుకునే స్వేచ్ఛ లేదు. ఇందిరాగాంధీయే దేశము, దేశమే ఇందిరాగాంధీ అన్నటువంటి నియంతృత్వం వచ్చింది. దానికి వ్యతిరేకంగా జాతీయవాద శక్తులు పోరాడినాయి. ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు. 18-19 నెలల పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వేలాది మంది జైళ్లలో మగ్గారు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. అంటే ఆ రోజుల్లో ఎటువంటి శిక్షలు పడేవి అంటే, కరీంనగర్ ప్రాంతంలో ఆంజనేయులు గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయనని ఆర్ఎస్ఎస్ నాయకుల జాడ చెప్పమని చెప్పి కొవ్వొత్తులతో వీపంతా కాల్చారు. అంటే బ్రిటిష్ వాళ్ళకేం తక్కువ కాదన్నమాట. బ్రిటిష్ వాళ్ళకి తక్కువేం కాదు. ఇందిరాగాంధీ పరిపాలనలో చేసినటువంటి క్రౌర్యము అసలు ఏమాత్రం తక్కువ. దాన్ని తట్టుకుని ఆర్ఎస్ఎస్ నిలబడి నియంత ఇందిరాగాంధీ ఓటమికి కీలక పాత్ర వహించి ఆ తర్వాత పనిచేసుకుంటూ పోయింది. ఆ తర్వాత కూడా దేవరస్జీ సమయంలో సమాజం సేవ, సమాజానికి సంబంధించి సేవ కావచ్చును, లేకపోతే గిరిజన ప్రాంతాల్లో పని కావచ్చును, అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు కావచ్చును, ఇవన్నీ ప్రారంభమైనాయి. వారు చనిపోయిన తర్వాత సుదర్శన్జీ, కుప్పహళ్ళి సీతారామయ్య సుదర్శన్, వారు వీరు కర్ణాటక వారు కదా, కర్ణాటక మూలము, కానీ వారు పెరిగిందంతా మధ్యప్రదేశ్లోనే. వారు మధ్యప్రదేశ్లోనే ప్రచారక అయ్యారు, మధ్యప్రదేశ్లోనే చదువుకున్నారు.
కన్నడిగులు అయినప్పటికీ కూడా వారు ఉత్తరాదిలోనే ఎక్కువ కాలం గడిపారు. వారి కాలంలో స్వదేశీ జాగరణ మంచి వచ్చింది. తర్వాత మిగతా అనేక సంస్కార భారతి కావచ్చు, ఇటువంటి అనేక సంస్థలు ఏర్పాటైన సేవాభారతి బాళాసాహెబ్జీ ఉన్న సమయంలోనే దాని ప్రారంభం ఢిల్లీలో జరిగింది. దానికి అఖిల భారతీయ రూపము సుదర్శన్జీ సమయంలో వచ్చింది. అంతకు ముందు నుంచే సేవాభారతి చాలా పెద్ద సంస్థగా ఉండింది. ఈ రకంగా వీరు సంస్థాగతమైనటువంటి పటిష్టతను పెంచే దిశగా చాలా పెద్ద పని చేశారు. సుదర్శన్జీ ఆరోగ్యరీత్యా వయోభారం రీత్యా వారు తప్పుకున్న తర్వాత ఈ మధ్యలో కొంతకాలం సుదర్శన్జీకి బాళాసాహెబ్జీకి మధ్య ప్రొఫెసర్ రాజేంద్ర సిన్హాజీ వారు కొంతకాలం సరసంఘ చాలక్గా పనిచేశారు. రజ్జుభయ్య నిజానికి చాలా విలక్షణ వ్యక్తి. ఆయన గనక ఫిజిక్స్లో రీసెర్చ్లో ఉండుంటే సివి రామన్కి సాటి అయినటువంటి న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ఆయన, అలహాబాద్ యూనివర్సిటీలో బోధకులు. వారి విద్యార్థి విపి సింగ్, వారి విద్యార్థుల్లో విపి సింగ్ ఉన్నారన్నమాట. అటువంటి చాలా ఉత్తమమైనటువంటి వ్యక్తి. కొంతకాలము వారు ఉన్నారు. వారి తర్వాత సుదర్శన్జీ, వారి తర్వాత మనకి మోహన్ భాగవత్ వచ్చారు. ప్రస్తుతం మోహన్ భాగవత్ సర్సంఘ చాలక్గా ఆర్ఎస్ఎస్లో చీఫ్ని సర్ సంఘ చాలక్ అని అంటారు. సర్సంఘ చాలక్ ద్వారా వారు ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇప్పుడు సంఘము దాదాపు 80,000 శాఖలు దేశవ్యాప్తంగా ప్రతిరోజు నడిచే శాఖలు ఉన్నాయి. ఇవి కాక వారానికి ఒక రోజు జరిగే సమావేశాలు ఉన్నాయి, శాఖలు ఉన్నాయి. నెలకొకసారి జరిగే సమావేశాలు ఉన్నాయి, శాఖలు ఉన్నాయి. వాటిని సంఘ మండలి అంటారు. సాప్తాహిక్ అంటే వారానికి ఒకసారి జరిగేది సాప్తాహిక్ శాఖ. ఈ రకంగా దేశంలో 120,000కు పైబడి యాక్టివ్ యూనిట్స్ ఉన్నాయి. ఎవ్రీడే కార్యకర్తలు కలిసేటటువంటి 80,000 యూనిట్స్ ఉన్నాయి. వీటిని శాఖలు అంటారు. ఇవి కాకుండా మిగతా శాఖ అంటే చివరి భాగం. శాఖ అనేది బేసిక్ యూనిట్. బేసిక్ యూనిట్. శాఖలు కొన్ని శాఖలు కలిసి ఒక మండలమో, మండలాలు కలిసి నగరమో, నగరాలు కలిసి విభాగ్, జిల్లా, ఈ రకమైనటువంటి ఒక ఏర్పాటు చేసుకుని అన్ని పార్టీలకు ఆ రకంగానే ఉంటుంది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి కూడాను అదే రకంగా ఉంది. కానీ బేసిక్గా ఈ శాఖ అనేది ఏంటంటే డైలీ కలిసే యూనిట్. డైలీ కలిసిన తర్వాత డైలీ సొసైటీతో నిత్య సంబంధం ఉన్నటువంటి యూనిట్ ఇది. బహుశా ఏ రాజకీయ పార్టీకి డైలీ బేసిస్లో గ్రౌండ్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో పనిచేసేటటువంటి వ్యవస్థ లేదు. నాయకులు ఉన్నారు, ఉదాహరణకి వార్డు నాయకుడు ఉన్నారు. వార్డు నాయకుడిని కలవడానికి మీరు వెళ్ళాలి, నాయకుడు మన వీధికి రాడు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆ రకంగా కాదు. ఇది చాలా విలక్షణమైనటువంటి కార్యపద్ధతి. డే టు డే కార్యక్రమాలలో డబ్బు ఖర్చు లేదు ఆర్ఎస్ఎస్కి. ఆర్ఎస్ఎస్ ఈరోజు ఒక 1000 మంది స్వయంసేవకుల కార్యక్రమాన్ని నిర్వహిస్తే దానికి అయ్యేటటువంటి ఖర్చు అంతా కలిపితే ₹100, ₹200 అవుతుంది. ఇంత తక్కువకి అంత పెద్ద సంఖ్యలో సభను ఆర్గనైజ్ చేయగలిగే సామర్థ్యం ఈరోజు కేవలం ఆర్ఎస్ఎస్కి ఉంది. క్రమశిక్షణాయుతంగా చేయగలిగేటువంటి కెపాసిటీ ఈరోజు సంఘము దేశమంతా వ్యాపించింది. సంఘానికి రావడానికి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు అన్ని వర్గాల వాళ్ళు దగ్గరకు వస్తున్నారు. మోహన్ భాగవత్జీ సర్సంఘ చాలక్ అయిన తర్వాత సంఘం చాలా వ్యాప్తమైంది. అన్ని సంస్థలు, అన్ని రంగాల్లో కూడా ఈరోజు నంబర్ 1 సంఘం. మజ్దూర్ క్షేత్రంలో, ముఖ్యంగా కార్మిక క్షేత్రంలో బిఎంఎస్ నంబర్ 1, రైతుల క్షేత్రంలో బీకేఎస్ నంబర్ 1, బీకేఎస్ భారతీయ కిసాన్ సంఘ్. అదేవిధంగా ఒక సంస్థ నిర్వహించే మ్యాక్సిమం స్కూల్స్ విద్యాభారతి దేశవ్యాప్తంగా దాదాపు 20,000 స్కూళ్ళని నిర్వహిస్తోంది. క్రైస్తవ మిషనరీలు అన్ని కలిపితే కూడా అన్ని స్కూళ్ళు నిర్వహించటం లేదు. విద్యాభారతి దాని టీచర్ల సంఖ్య లక్షల్లో ఉంది, విద్యార్థుల సంఖ్య కోట్లలో ఉంది. ప్రతి సంవత్సరము కొన్ని 50, 60, 70 లక్షల మంది విద్యార్థులు తయారవుతూ ఉంటారు. ఇట్లాంటి అనేక సంస్థలు టీచర్ల కోసము. ఒక్కొక్క విద్యారంగం తీసుకుంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. విద్యారంగంలో మనకి విద్యార్థి ఉంటాడు, ఉపాధ్యాయుడు ఉంటాడు, విద్యాలయం ఉంటుంది, విద్యారంగ సంస్కరణలు ఉంటాయి, విద్యారంగ పరిశోధనలు ఉంటాయి. 5 రంగాలు విద్యారంగం అంటే 5 విషయాలు ఉన్నాయండి. విద్యార్థుల కోసము విద్యార్థి పరిషత్, ఉపాధ్యాయుల కోసము భారతీయ అఖిల భారత శైక్షిక్ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ ఉంది. మన తెలంగాణలో దానిని తపస్సు అని కూడా అంటాం. తెలంగాణ ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అంటాము. అదేవిధంగా విద్యాలయాలు, విద్యాభారతి నడుస్తుంది. మన రాష్ట్రంలో దాన్ని సరస్వతి శిశు మందిర్ అంటాము.
ఆ తర్వాత విద్యారంగ సంస్కరణల కోసము భారతీయ శిక్షణ్ మండల్ పనిచేస్తుంది. ఈ రకంగా విద్యారంగానికి సంబంధించినటువంటి అన్ని రంగాలు. ఆర్థిక రంగం ఉంది. ఆర్థిక రంగంలో మన ఆర్థిక విధానాలు స్వదేశీ ఆధారంగా ఉండాలి. దానికోసం స్వదేశీ జాగరణ మంచ్, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలి, లఘు ఉద్యోగ భారతి, రైతుల కోసం కిసాన్ సంఘ్, కార్మికుల కోసం మజ్దూర్ సంఘ్, ఈ రకంగా బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్, ఈ రకంగా ఆర్థిక రంగానికి సంబంధించిన అన్ని క్షేత్రాల్లో ఈరోజు ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానంతో పనిచేసే సంస్థలు ఉన్నాయి. సేవ గిరిజనుల కోసము, మీకు కుల వివక్ష వ్యతిరేకత కోసము, స్లమ్స్ యొక్క అభివృద్ధి కోసము, ఈ రకంగా చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే భారతీయ కుష్టు నివారణ సంఘ్ అనే పేరుతో కుష్టు వ్యాధిగ్రస్తుల మధ్య రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పనిచేస్తుంది. చాలామందికి తెలియదు. కుష్టు వ్యాధిగ్రస్తుల మధ్య మహారాష్ట్రలో చాలా పెద్ద పని ఆర్ఎస్ఎస్ చేస్తున్నది. అసలు ప్రపంచం కుష్టు వ్యాధిని మర్చిపోయింది. ఎందుకంటే క్రైస్తవ మిషనరీలు, విదేశీ సంస్థలు కుష్టు వ్యాధిగ్రస్తులకు డబ్బులు ఇవ్వడం మానేసిన ఇప్పుడు ఎయిడ్స్కి ఇస్తున్నాయి. అవి పర్యవసానంగా కుష్టు వ్యాధి కోసం ఈరోజు క్రైస్తవ మిషనరీలు కూడా పనిచేయటం లేదు. ఒకప్పుడు మిషనరీలు పనిచేసేవారు, ఈ రోజుకి కూడా కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం పనిచేస్తుంది. మీకు అఖిల భారతీయ దృష్టి నివారణ సంఘ్ అనే పేరుతోటి నేత్ర విహీనులు ఎవరైతే ఉన్నారో వారి కోసం పనిచేసింది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క సంస్థ. ఇప్పుడు దాన్ని అన్ని వైకల్యాలను కలిపి అసలు దివ్యాంగ అన్న పదాన్ని ఆర్ఎస్ఎస్ ముందు ప్రచారంలోకి తెచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మోదీ గారు అందుకున్నారు. సక్షం పేరుతోటి ఒక పెద్ద సంస్థ దివ్యాంగులందరి కోసం అన్ని రకాల దివ్యాంగత్వమును అడ్రస్ చేసేందుకు, వారి మధ్య పనిచేసేందుకు పనిచేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఐ బ్యాంక్ నడుపుతుంది, మీకు తెలుసునో లేదో. మాధవ్ నేత్ర పేఢీ అనే పేరుతోటి నాగపూర్లో ఒక పెద్ద ఐ బ్యాంక్ ఉందండి. సో బ్లడ్ డొనేషన్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లడ్ డోనర్స్ ఎవరైతే పిలవగానే పలికేటువంటి బ్లడ్ డోనర్స్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. హైదరాబాద్ దేశమంతటా అసలు ఆర్ఎస్ఎస్ శాఖల్లో వచ్చేటటువంటి కార్యక్రమాల్లో బ్లడ్ గ్రూపింగ్ సేకరించి జాబితాలు తయారు చేసి పెట్టడం ఆర్ఎస్ఎస్ యొక్క పని. అంటే ఎక్కడన్నా ఏదైనా ప్రమాదం జరిగిందంటే ముందు ఈ ఫలానా గ్రూప్ వాడు కావాలి అంటే తక్షణం పంపించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి సామాజిక రాజకీయ దేశవ్యాప్త సామాజిక రాజకీయ సంస్థ కేవలం ఆర్ఎస్ఎస్ఏ. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడతారు రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల దాకా ఇన్ని పార్టీలు ఉన్నాయి. బ్లడ్ డొనేషన్కి సంబంధించి చార్ట్స్ కానీ కార్యకర్తల జాబితా కానీ మెయింటైన్ చేసే పొలిటికల్ పార్టీ ఒక్కట్లేదు.